హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. అప్పుడప్పుడు ఒక ఆవిడ మునగాకు తెచ్చి అమ్ముతూ ఉంటారు ఇంటి దగ్గర. ఒక పెద్ద కట్ట తీసుకున్నా మునగాకు పొడి చేద్దాము అని. ఇంతకుముందు ఆల్రెడీ రెసిపీ షేర్ చేశా కదా, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చాలా బాగుంటుందండి అండ్ హెల్దీ కూడా. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది బాగా వాష్ చేసేసుకొని ఎయిర్ డ్రై చేయాలి. కొద్దిగా వాటర్ అంతా కూడా పోవటానికి అని చెప్పి బాల్కనీలో పెట్టాను. ఆ తర్వాత చాటలో ఆరబోసేస్తా. ఎప్పుడు అనుకుంటా బర్డ్స్ నెస్ట్ చూపిద్దాము కొడైకెనాల్ నుంచి తెచ్చింది అని. అసలు మర్చిపోతూ ఉన్నా అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది అది. ఎక్కడ పెట్టాలో తెలియట్లా, ప్రస్తుతానికి అక్కడ ఉంచా. అండ్ మింట్ అయితే చాలా బాగా పెరుగుతుంది. మామూలుగా బయట షాప్లో కొన్నదే కటింగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి పెట్టాను. చాలా గుబురుగా వచ్చింది. ఇవి ట్రిమ్ చేసేస్తే ఇంకా బాగా వస్తాయి. కొంచెం మొక్కల పని చేసుకుంటా ఉన్నా అనమాట ఇవాళ, ఫ్రీగా ఉన్నాను అని. కొడైకెనాల్ నుంచి హిల్ గార్లిక్ తీసుకొచ్చాను. దాంట్లో బోల్డన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి హనీలో వేసుకొని ఊరపెట్టేసి ఒక 30 days పాటు ఊరపెట్టాలి. ఆ గార్లిక్ని డైలీ ఎంటీ స్టమక్తో కన్జ్యూమ్ చేస్తే బోల్డ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి అంటారు. ఇది నేను నిషా హోమీ వీడియోలో చూశాను. అండ్ కపుల్ ఆఫ్ డాక్టర్స్ కూడా దీని గురించి చెప్పారు. అండ్ కొంతమంది ఏమో దీన్ని నెగేట్ చేస్తున్నారనమాట. అంటే లైక్ ఇదంతా మంచిది కాదు ఆయుర్వేదంలో చూసుకుంటే అని అంటున్నారు. సో నేనైతే ప్రిపేర్ చేశాను జస్ట్ 15 pots కాబట్టి. ఫస్ట్ ఇవైతే కన్జ్యూమ్ చేసి ఆ తర్వాత ఇంకా కంటిన్యూ చేయాలా లేదా అనేది ఆలోచిస్తాను. మార్నింగ్ టైం ఎప్పుడైనా ఖాళీగా ఉంటే మొక్కల పని చేసుకుంటూ ఉంటా. ఈ పెన్ని వాట్స్ అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చాను. అది రీపాట్ చేయాలి. నేను సాయిల్ ఏది యూజ్ చేస్తున్నాను అంటే ట్రస్ట్ బాస్కెట్ వాళ్ళది అమెజాన్ నుంచి తెప్పించాను. అందులోనే మిక్స్చర్ ఆఫ్ కోకోపీట్, గార్డెన్ సాయిల్ అండ్ పెరిలైట్ ఇవన్నీ ఉంటాయి. గార్డెన్ సాయిల్ అనేసరికి మళ్ళీ అది కూడా మిక్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ అట్లా ఉంటుందండి. ఆర్గానిక్ సాయిల్ ఇది. కింద కార్ పార్కింగ్ దగ్గర కొన్ని మొక్కలు పెట్టుకుంటూ ఉంటాను. అక్కడ టర్టిల్ వైన్ పెరుగుతుంది. తీసుకొచ్చి రీపాట్ చేసా. ఈ పాట్ ఏమో మా ఫ్రెండ్కి ఇచ్చేస్తాను. నా చేతిలో ఉన్న మనీ ప్లాంట్ కటింగ్స్ కూడా అది మా ఫ్రెండ్కి ఇచ్చేయాలి. ఎందుకంటే ఇట్లా కట్ చేసి పారేసేదానికన్నా చక్కగా రీపాట్ చేసేసి ఇట్లా ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. టర్టిల్ వైన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా వల్నరబుల్గా ఉంటుంది ప్లాంట్ అని చెప్పాను కదా ఇంతకుముందు. అవి తీగలు కిందకు పెరుగుతూ ఉంటాయి, బరువంతా కిందకు వచ్చేస్తుంది. మనం రీఅరేంజ్ చేసేటప్పుడు కొన్ని కటింగ్స్ వచ్చేస్తాయి కదా, వాటిని మళ్ళీ ట్రిమ్ చేసేసుకొని ఇట్లాగా చిన్న చిన్న పాట్స్లో పెట్టేసి గిఫ్ట్గా ఇవ్వచ్చు, లేదంటే మనమే ఇంట్లో అక్కడక్కడ పెట్టేయచ్చు. సమ్మర్లో ఎక్కువ సస్టైన్ అవ్వండి ఇవి, జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయింది అంటే అసలు చాలా గుబురుగా వచ్చేస్తాయి. ఇది లైక్ చాలా ఫ్రెండ్లీ ప్లాంట్ అనమాట. ఎట్లా అయినా సరే పెరుగుతుంది, కొంచెం కేర్ ఇవ్వాలి కాకపోతే. పెన్నీ వాట్స్ కూడా ఆ వైట్ పాట్లోకి రీపాట్ చేస్తానండి. ఒకసారి మొత్తం గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈ ఫిలిడెండ్రాన్స్ కూడా చాలా బాగా పెరుగుతాయండి వాటర్లో అండ్ మామూలుగా సాయిల్లో పెంచుకోవచ్చు. ఎక్కువ సన్లైట్ కూడా వీటికి అవసరం లేదు. సిద్ధు రూమ్లోకి ఒక ప్లాంట్ని రీపాట్ చేసి పెట్టేశాను. ఇంట్లో పనంతా అయిపోయింది. ఇంకా ఏదో ఒకటి సిరీస్ చూద్దామని చెప్పి అనుకుంటే మన వాళ్ళు హిందీలో పంచాయత్ అండ్ తెలుగులో శివరాపల్లి ఉంది కదా, అది సజెస్ట్ చేశారు. ఇప్పుడు అది చూస్తున్నాను. ఇప్పుడే శివరాపల్లి చూస్తున్నాము, బాగుంది. నేనేమో నెయిల్ పాలిష్ క్లీన్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇందాక నెయిల్ పాలిష్ వేసుకున్నాను, బ్లూ విత్ కొద్దిగా ఈ వైట్ అవుట్లైనింగ్ చూపిస్తాను. సో ఇది మింట్ గ్రీన్ యాక్చువల్లీ, నాట్ వైట్. అయితే అది పాడైపోయింది ఎందుకో, ఐ డోంట్ నో. సో కొంచెం పని చేసుకునేటప్పుడు పోయింది, అందుకని మొత్తం క్లీన్ చేసేస్తాం మొత్తం. శివరాపల్లి చాలా బాగుంది. పంచాయత్ హిందీ ఉంది కదా, సో అదే స్టోరీ అంట. క్లైమేట్ చాలా ప్లెజెంట్గా ఉందని చెప్పి కొంతసేపు వాకింగ్కి వెళ్ళాము. అట్లా అట్లా కబుర్లు చెప్పుకుంటూ నడిచేసి ఇంటికి వచ్చాము. నేను వచ్చేసరికి ఒక ప్రోడక్ట్ డెలివర్ చేశారు. ఇవి వాటర్ ప్రూఫ్ లేబుల్స్ అనమాట. ఇది ఎందుకు అంటే ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసినప్పుడు దాని మీద పేరు రాసేసి పెట్టడానికి. యూజువల్గా ఫ్రిడ్జ్లో మామూలుగా పేపర్ మీద ఏదైనా రాస్తే అదంతా కూడా బ్లోట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు పెన్తో రాస్తాం కదా, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మాయిశ్చర్కి. సో అందుకని చెప్పి వాటర్ ప్రూఫ్ బెటర్ అని చెప్పి ట్రయల్ కానీ ఒక బేసిక్ ప్యాక్ తెప్పించాను. ఇది 200 rupees. కానీ ఎంత బాగుందనండి, హాయిగా అనిపించింది.
నార్మల్గా సిద్ధు ఏదో పెన్ ఇచ్చాడు నాకు, పైలట్ పెన్స్ అంటాం కదా మనం చిన్నప్పుడు, అలాంటి పెన్ ఏదో ఇచ్చాడు. దాంతో రాశాను, అసలు స్ప్రెడ్ అవ్వలేదు. చాలా బాగుంది. బట్ ఏంటంటే అన్నీ మనం ఈ వాటర్ ప్రూఫ్ స్టిక్కర్స్ మీద అన్ని పెన్స్తో రాయలేము. ఒక పర్మనెంట్ మార్కరు సంథింగ్ అట్లా ఏదైనా స్పెషాలిటీ పెన్స్ తీసుకొని నేమ్స్ రాస్తే బాగుంటుంది, స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. స్కెచ్ పెన్స్ అవన్నీ కూడా వర్క్ అవ్వవు దీని మీద. ఇదైతే నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది, అందుకని మీతో షేర్ చేస్తున్నాను. ఈ బాటిల్స్ అన్నీ కూడా నేను ఫ్రీజర్లో పెడతాను. సో ఒకసారి తీసి అదంతా కూడా నీట్గా తుడిచేసి ఆ తర్వాత లేబుల్స్ పెట్టేస్తున్నా. తడి మీద లేబుల్స్ పెడితే అసలు ఎంత స్ట్రాంగ్ గ్లూ అయినా సరే స్టిక్ అవ్వదు కదా. ప్యాకేజ్డ్ మసాలాస్ ఉంటాయి కదా, లైక్ చాట్ మసాలా, పావుబాజీ మసాలా, ఆమ్చూర్ పౌడర్, వాటన్నిటికీ కూడా ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. సో మన పేరు మెన్షన్ చేసిన తర్వాత కింద ఎక్స్పైరీ డేట్ కూడా రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అదే మామూలుగా కాటన్ బాక్స్ ఉంటుంది కదా, దాంతో పాటు పెట్టేసేస్తే ఎటు దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ఇలా విడిగా బాటిల్స్లో పెట్టుకున్నప్పుడే మనకి డేట్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాము. సో అందుకని చెప్పి నేను నేమ్, ఎక్స్పైరీ డేట్ రెండు రాసేసి స్టిక్ చేసేస్తాను. ఇంకొన్ని మసాలాస్ అయితే అలా ప్యాకెట్లో ఉంచేసాను. తర్వాత ఎప్పుడైనా బాటిల్స్ తీసుకుంటాను, చూస్తా ఏమన్నా ఇంట్లో వీటికి మ్యాచింగ్ దొరికితే ఓకే, లేదంటే కనుక మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ 6 అట్లా ఆర్డర్ చేసుకుంటాను. వీటి లింక్స్ కావాలి అని అంటే కనుక డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్నవారు చెక్ చేయండి. ఈ ర్యాక్లో ఉన్న బాటిల్స్ అండ్ బాక్సెస్ అన్నీ కూడా లోకల్ స్టోర్లో తీసుకున్నాను. గుడికి వెళ్ళటానికి అని చెప్పి ఇప్పుడే రెడీ అయ్యాను. ఇక్కడ దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఒకటి ఉంటుంది, అక్కడ హయగ్రీవుడికి హోమం చేపిస్తున్నారు. యాక్చువల్గా ఇది వచ్చేసరికి చదువుకునే పిల్లలకి మంచిది అని చెప్పి పంతులు గారు అన్నారు, అందుకని ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. ఈ శారీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో ఎండింగ్లో షేర్ చేస్తాను. ఈ టెంపుల్ వచ్చేసరికి మనపాకంలో ఉంటుందండి, పెరుమాళ్ కోయిల్ అని అంటారు. ఇక్కడ హయగ్రీవుల వారికి 11 సంవత్సరాల నుంచి కూడా హోమం అదంతా కూడా జరుగుతూ ఉందంట. సో మేమైతే ఇదే ఫస్ట్ టైం అటెండ్ అవ్వటము, మాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే ఫుల్ క్రౌడ్ ఉంది. స్పెషల్ ట్రీట్మెంట్ లాగా ఎవ్వరికి ఏమి ఉండదండి, జస్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో చేసేస్తారు అంతా. పిల్లల్ని మాత్రం ఫ్రంట్ రోలో కూర్చోబెడతారు, కొంచెం పెద్దవాళ్ళందరినీ అడ్జస్ట్ అయ్యి మీరు వెనకాల కూర్చోండి, పిల్లలు మెయిన్ కదా, సో పిల్లల చదువుల కోసం మేము ఇదంతా చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఫ్రంట్ రోలో కూర్చోబెట్టండి అని అంటారు. అండ్ ఇది నేను దీని గురించి నా ఎక్స్పీరియన్సెస్ కొన్ని షేర్ చేసి ఒక సెపరేట్ వీడియో కూడా చేశాను, సో ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేయొచ్చు. అండ్ దాని కామెంట్స్లో మన వాళ్ళు చాలామంది చెప్పారనమాట, చెన్నైలో కొన్ని స్కూల్స్లో హయగ్రీవ హోమం జరిపిస్తారు అని చెప్పి. సో అది విని నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా స్కూల్లో జస్ట్ హాల్ టికెట్ ఇచ్చే ముందు అలా చేయించటము అసలు చాలా మంచి ఇది కదా. అండ్ ఒక మెయిన్ థింగ్ ఇవాళ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా అండి, నాట్ ఎ డిస్కషన్ బట్ ఒక సపోర్ట్ లాగా మనందరం ఉందాము. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రీస్ట్ రంగరాజన్ గారి మీద జరిగిన దాడి తెలిసిందే కదా, అందరం కూడా చాలా సపోర్టివ్గా ఉండాలి. ఎవరినంటే వాళ్ళని నమ్మకూడదు, ఎవరినంటే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది త్వరలో అంతా కూడా తెలుస్తుంది, బయటకు వస్తుంది. కానీ కొంతమంది ఏంటంటే అమాయకుల్ని చేసే అవతల వాళ్ళని ఈ పూజల పేరు అని చెప్పి ఇప్పుడు కొత్తగానేమో హిందూ ధర్మం అని స్టార్ట్ చేశారు. ఒకరికొకళ్ళు కొట్టుకోవటము, ప్రశ్నించటం, ఇదంతా కూడా ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది. అది కాస్త నార్మల్ సోషల్ మీడియాలో జరిగేది బయట సీరియస్గా స్టార్ట్ అయింది అని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇదొకటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సోషల్ మీడియాలో ఎంకరేజ్ చేయకుండా ఉంటే బయట కూడా చాలా వరకు ఇలా దాడులు అనేవి జరగకుండా ఉంటాయి. మనలో మనకి యూనిటీ లేకపోతే మాత్రం చాలా కష్టం అండి. ఒకళ్ళని సపోర్ట్ చేసుకుందాము, యూనిటీగా ఉండటానికి ట్రై చేద్దాము. సో సింపుల్గా ఈ విషయం చెప్దామని అనిపించింది నాకు. మరీ ఎక్కువ టూ కాంప్లికేటెడ్గా కూడా దీని గురించి డిస్కస్ చేయడానికి నాకు అసలు ఎక్కువ కూడా తెలియదండి. నేను చాలా ఛానల్స్ చూస్తున్నాను కానీ అసలు కరెక్ట్గా ఏం జరిగింది, ఏంటి వాళ్ళు అట్లా దాడి చేయడానికి రీజన్ అనేది జస్ట్ కొన్ని విషయాలే బయటపడ్డాయి. కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. విల్ వెయిట్ అండ్ సీ అసలు ఏం జరుగుతుంది అని. హోమం తర్వాత దర్శనం అది చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఈ సారీ డీటెయిల్స్ చెప్తానండి.
ఇది వచ్చేసరికి సిద్ధు చిన్నప్పుడు అనుకుంటా అమ్మ సఖి వాళ్ళ దగ్గర తీసుకుంది. అప్పటికి ఇంకా వాళ్ళు శారీ షోరూమ్ అది ఓపెన్ చేయలేదు. సో మంచి క్వాలిటీ శారీస్ అవి సేల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది చందేరి పట్టు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ప్యూర్ అనమాట, చాలా బాగుంటుంది. చూసారు కదా అక్కడ ముడత ఏది రాలా, ప్యూర్ అయితే బాగుంటుంది అనమాట మనకి. సో ఈ ప్యూర్లో కూడా మళ్ళీ క్వాలిటీస్ ఉంటాయండి, నేను చెప్తున్నాను. లైక్ ఇది ఏంటంటే మేబీ మిడ్ రేంజ్ అయి ఉంటుంది. ఇది వచ్చేసరికి సిద్ధు చిన్నప్పుడు తీసుకున్నారు, ఐ థింక్ 6,000 7,000 ఎంతో పడింది అనమాట. శారీ మాత్రం చాలా హాయిగా లైట్ వెయిట్ ఉంటుంది, టెంపుల్కి బాగుంటుంది లైట్ వెయిట్ అని చెప్పి నేను తీసుకున్నా. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి స్లీవ్స్కి రా సిల్క్ పెట్టించుకొని ఇక్కడ కొద్దిగా మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించాను. తర్వాత ఇక్కడ బార్డర్కి ఏమో సేమ్ ఈ బ్లౌజ్లో క్లాత్ ఏదైతే వచ్చిందో అది పెట్టించేసాను. సో ఇట్లా ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఓల్డ్ బ్లౌజ్, నాకు బాగానే సెట్ అయింది. నేనైతే ఏమీ ఆల్టర్ కూడా చేయించుకోలేదు. సో ఇదండి. మునగాకుని కొంచెంసేపు బయట బాల్కనీలో ఆరబెట్టి ఆ తర్వాత ఆకులన్నీ వలిచేసి చాట్లో ఆరపోసాను. చక్కగా 24 hours తర్వాత మునగాకు పొడి ప్రిపేర్ చేస్తున్నా. సండే ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. మునగాకైతే చాలా స్ట్రాంగ్ స్మెల్ వచ్చిందనమాట, పసరగా ఉంది. కానీ పొడి చేసిన తర్వాత చేదు అనేది అసలు తెలియలేదు. ఒక్కొక్క మునగాకు అలా ఉంటుందంట, నాకు యాక్చువల్లీ అది తెచ్చినప్పుడు తెలియలా. ఫస్ట్ తెచ్చిన మునగాకు కొద్దిగా లైటర్ షేడ్లో ఉంది అండ్ ఆకులు కూడా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు తెచ్చినది ఏంటంటే మీరు చూసారు కదా, లైక్ వీడియో స్టార్టింగ్లో ఆకులు వచ్చేసరికి డార్క్ కలర్లో ఉన్నాయి, మీడియం సైజులో ఉన్నాయి. సో ఎనీవే ఇదైతే రెసిపీ నేను షేర్ చేశాను ఆల్రెడీ, లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మునగాకు పొడి అయితే చేసుకోవడం చాలా సింపుల్ అండి, బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ మునగాకుతో పాటు ప్యారలల్గా షియా సీడ్స్, ఓట్స్, మిల్క్ అండ్ కొద్దిగా షుగర్, వనిలా ఎసెన్స్ ఇవన్నీ మిక్స్ చేసేసి ఆ బాటిల్స్కి పెట్టేశాను. అవి కొత్తగా తెచ్చా, అందుకని ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తుంటే ఓట్ మీల్ గుర్తొచ్చింది. సో అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సండే నైట్ డిన్నర్లోకి మసాలా నూడిల్స్ చేశాను, చాలా బాగుంటాయి ఇవి. వెజిటబుల్స్ని జస్ట్ హాఫ్ రోస్టే చేసుకోవాలి, అందులో కావాల్సిన మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఫుల్ ఆఫ్ ఇండియన్ ఫ్లేవర్ అనమాట. ధనియా పౌడర్, జీరా పౌడర్, ఆమ్చూర్ పౌడర్, గరం మసాలా, మ్యాగీ మసాలా ఇలాంటివి వేసుకుంటే చాలు. సోయ్ సాస్, వెనిగర్ ఏది కూడా వేయకూడదు. మామూలుగా నూడిల్స్ ఏంటంటే 2 minute నూడిల్స్ని వాటర్లో హాట్ వాటర్లో వేస్తాం కదా, అది వాటర్ అంతా కూడా డ్రైన్ చేసేసి డ్రైగా ఉన్నప్పుడు మసాలాలో వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ నూడిల్స్ ఏంటంటే కొద్దిగా ఫ్రై అయినప్పుడు టేస్ట్ అసలు డబుల్ అవుతుంది, చాలా బాగుంటాయి అన్నమాట. మనకి బండి మీద నూడిల్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్లో వస్తుంది, బాగుంటుంది. అండ్ నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చా అంటే ఎంజీఆర్ సెంట్రల్కి వచ్చాను. నేను యాక్చువల్లీ మీకు చెప్పలేదన్నమాట, అమ్మ వాళ్ళు వస్తున్నారు. అమ్మకి ఏంటంటే ప్లాన్ ఉంది ఛానల్ అట్లా రావాలి అని, బట్ కొన్ని పనుల వల్ల తను ఆగిపోయింది. అయితే పెద్దమ్మని కూడా రమ్మని చెప్పాను అనమాట. తను ఫస్ట్ రానంటే బాగా బలవంతం చేశాను, లేదు ఇద్దరు రావాల్సిందే అని చెప్పి. అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని లగేజ్ని అంతా కూడా బండెక్కిచ్చేసాను. కొంచెం కారు దూరంలో ఉంటుంది, కొంత దూరం అయితే నడవాలి కదా, అప్పుడు దాకా కూర్చొని కాళ్ళ నొప్పులు పుడతాయి. అందుకని చెప్పి వాళ్ళిద్దరిని కూడా బండెక్కిచ్చేసాము. యాక్చువల్లీ బ్యాటరీ కారు ఉంటుంది, సరే లగేజ్ ఉంది కదా వాళ్ళే ఉండమన్నారు, మేము తీసుకెళ్తాము అని. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.